హాయ్ యువర్స్ ఈ వీడియోలో అందరికీ గుడ్ న్యూస్. నేటి నుంచి అందరికీ డబ్బులు అయితే జమ అవ్వబోతున్నాయి. గత కొద్ది కాలంగా ఎవరైతే వెయిట్ చేశారో నేడు వీళ్ళందరికీ డబ్బులు అయితే క్రెడిట్ చేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా న్యూస్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. ఖచ్చితంగా నేటి నుంచి అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం క్లియర్ కట్గా చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చిన న్యూస్ చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల జీతాలు ఇకపై వారి ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోనే పడతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు మారడానికి మనకి రాష్ట్రాలకి కేంద్రాలకి ఇచ్చిన అవకాశం 31తో ముగిసింది. సమస్యలు ఉన్న చోట మాత్రమే కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కాగా దేశంలో 25.89 కోట్ల మంది కూలీలు ఉండగా ఆధార్ సీడింగ్ పూర్తయిన వారు మాత్రం 13.48 కోట్ల మందే ఉన్నారు. సో వీరందరికీ నేటి నుంచి మేము డబ్బులు నేరుగా అకౌంట్లోకి విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే కూలీలు ఉన్నారో సో ఇప్పటివరకు ఆధార్ సీడింగ్ చేయని వాళ్ళు ఇంకా 50% ఉన్నారు. అంటే 25.8 కోట్ల మంది ఉంటే అందులో కేవలం 14 కోట్ల మంది మాత్రమే చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. నేరుగా ఇప్పుడు ఈరోజైతే ఎవరైతే చేశారో ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు విడుదల చేస్తామని కేంద్రం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇది మొత్తానికైతే మన ఛానల్లో ఈరోజైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలామంది గతంలో కామెంట్ సెక్షన్లో పెట్టేవారు. సో వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. ఖచ్చితంగా మన ఛానల్ నుండి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.